ఎన్నికల్లో ప్రజల తీర్పును అపహాస్యం చేసేలా ప్రభుత్వ పెద్దలు చేస్తున్న దుష్ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. 2014 ఎన్నికల కంటే పగడ్బందీగా నిర్వహించినప్పటికీ దురుద్దేశపూరితంగా ఈసీని అప్రతిష్ట పాలు చేసేలాగా పన్నాగం పన్నుతున్నారని నిర్ధారణకు వచ్చింది. ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తూనే ముందుగా బురద జల్లేందుకు కుయుక్తులకు పాల్పడుతున్నారని భావిస్తోంది. ప్రభుత్వ పెద్దల వైఖరిని తీవ్రంగా పరిగణిస్తూ ఈ మేరకు పూర్తి నివేదికను సీఈసీకి పంపాలని నిర్ణయించినట్లు సమాచారం. దురుద్దేశంతోనే ప్రభుత్వ పెద్దల దుష్ప్రచారం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అప్రతిష్ట పాలు చేసే పన్నాగం, ఎన్నికల నిర్వహణలో విఫలమయ్యారంటూ ఆరోపణలు, కేవలం 0.03% ఈవీఎంల మొరాయింపుపై రాద్ధాంతం. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రికార్డు స్థాయిలో దాదాపు 80% పోలింగ్ నమోదైంది. 2014లో 78.41% ఓట్లు పోలవ్వగా ఈసారి ఎన్నికల్లో 79.64% ఓట్లు పోలవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. పోలింగ్ సందర్భంగా హింసాత్మక సంఘటనలు కూడా చాలా వరకు తగ్గాయి. గత ఎన్నికల్లో రాష్ట్రంలో 224 హింసాత్మక సంఘటనలు నమోదు కాగా ఈ ఎన్నికల్లో కేవలం 25 హింసాత్మక ఘటనలే జరగడం గమనార్హం. గత ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణల్లో 6 మరణిస్తే ఈసారి 2 మృతి చెందారు. ఇలా ఏ విధంగా చూసినా 2014 ఎన్నికల కంటే ఈసారి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయనే చెప్పాలి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వకంగా తమపై ఆరోపణలు చేస్తున్నారని, ఈవీఎంల మొరాయింపు అంశంపై కూడా అర్ధరహితంగా నానా యాగి చేస్తున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. 2014 ఎన్నికల్లో 3% ఈవీఎంలు మొరాయించగా ఈసారి మాత్రం కేవలం 0.03% ఈవీఎంలే మొరాయించాయి. అయినా పోలింగ్ రోజు సాయంత్రం 6 గంటలకు క్యూ లైన్లో నిల్చున్న వారందరికీ ఎంత రాత్రైనా ఓటింగ్ వేసే అవకాశం కల్పించారు. ఎన్నికల సంఘం పగడ్బందీగా ఎన్నికలు నిర్వహించిందనడానికి ఈ అంశాలే నిదర్శనం. ప్రభుత్వ పెద్దల ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం అసలు విషయం కూపీలాగింది. అందులో విస్మయకర వాస్తవాలు వెలుగు చూశాయి. టీడీపీకి అనుకూలురైన అతి కొద్ది మంది అధికారులు ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఎన్నికల సంఘానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ఉద్దేశపూర్వకంగానే సరిగా ఏర్పాట్లు చేయలేదు. ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లకు ఎన్నికల సంఘం పూర్తి స్వేచ్ఛను, అధికారాలను ఇచ్చింది. వారు అడిగినన్ని నిధులు కూడా విడుదల చేసింది. కానీ కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కావాలని ఈ మేరకు ఏర్పాట్లు చేయలేదన్న విషయం తెలియవచ్చింది. వాస్తవానికి పోలింగ్ తేదీకి ముందు టీడీపీకి అనుకూలంగా ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు లొంగి వ్యవహరిస్తున్న సీఎస్ సహా పలువురు అధికారులను ఆ బాధ్యతల నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తప్పించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి నివేదికలు తెప్పించుకున్న సీఈసీ ఈ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘంపై తొలి నుంచి ఆగ్రహంతో ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైందని ప్రచారం చేసేందుకు తమ అనుకూల అధికారులను పావులుగా వాడుకున్నట్లు విచారణలో తేలింది. నిబద్ధతతో వ్యవహరించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదితో పాటు ఎన్నికల సంఘం అధికారులపై చంద్రబాబు, టీడీపీ అసత్య ఆరోపణలు చేయడంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏ పార్టీకి కొమ్ము కాయకుండా స్వతంత్రంగా వ్యవహరించిన అధికారులకు రాజకీయ దురుద్దేశాలు ఆపాదించడం సరికాదంటున్నారు నిపుణులు, రిటైర్డ్ ఉన్నతాధికారులు.